హాయ్ అండి. మేము ఇక్కడికి వచ్చి 1 మంత్ అవుతుంది. ఆ 1 మంత్‌లోనే ఇక్కడికి వచ్చాకే మిషన్ అయితే తీసుకున్నానండి. ఇంతకుముందు షీలా అయితే ఉండేది నాది చిన్న మిషను. దాని మీద కుడుతుంటే ఏమవుతుందంటే తొందరగా వర్క్ అవ్వట్లేదు. చాలా టైం పడుతుంది. ఏమైనా డిజైనర్ బ్లౌజెస్ కుట్టాలంటే అవ్వట్లేదు. అంటే పోట్లీ బటన్స్ కుట్టాలన్నా ఇటువంటివి కుట్టాలంటే అస్సలు అవ్వట్లేదు. అందుకని ఏం చేశానంటే ఇలా ఎన్ని రోజులు ఇబ్బంది పడతామని జాక్ F5 అయితే తీసుకున్నానండి. అది తీసుకున్నాక వర్క్ అయితే ఫాస్ట్గా అవుతుంది. అయితే ఈ 1 మంత్లోనూ మా చుట్టాలయ్యే కుట్టానండి. అయితే నిన్నైతే ఒక కొత్త కస్టమర్ వచ్చారు. ఆ కస్టమర్ అయితే 5 శారీస్ తీసుకొచ్చి ఒకటైతే ఫస్ట్ కుట్టండి, అది మంచిగా సెట్ అయితే ఇంకో 4 మీరే కుడుదురు అనేసి అన్నారు. హ్యాండ్స్ ఏమో కృష్ణ ముకుంద హ్యాండ్స్ అయితే కుట్టమన్నారు. సరే అనేసి అన్నాను. అయితే నేను అడిగానండి, శారీలో పీస్ తీయమంటారా, విడిగా ఏమన్నా తీసుకొస్తారా అని. శారీలో పీసే తీయండి అనేసి అన్నారు. మనం ఎప్పుడైనా సరే కృష్ణ ముకుంద హ్యాండ్స్ కుట్టమంటే అడగాలండి, విడిగా తీసుకొచ్చి కుట్టాలా పీస్ ఏమన్నా, శారీలో తీయమంటారా అని. లేకపోతే అడగకుండా కుడితే వాళ్ళు అంటారు కదా, కుర్చీలు సరిపోకపోతే కుర్చీలు సరిపోలేదు, విడిగా పీస్ తీసుకొచ్చి కుడతారేమో అనుకున్నాను, చీరలో తీసారా కుర్చీలు సరిపోలేదు అనేసి మనల్ని అంటారు. అందుకనే ఎప్పుడైనా సరే మనం ముందే అడగాలండి. అయితే ఈరోజు పిల్లల్ని అయితే దించేసి వచ్చానండి, ట్యూషన్లో దించేసి వచ్చాను. వాళ్ళు వచ్చేసరికల్లా కుట్టేస్తే వాళ్ళు వచ్చాక అన్నం పెట్టేసి కాసేపు నిద్రపోవచ్చు. అందుకనే తొందరగా స్టార్ట్ చేశానండి. ఇది తొందరగా చేసి వాళ్ళని తీసుకొని రావాలి. నా పాత మిషన్ తీసుకొని 10 సంవత్సరాలు అవుతుందండి. అది దాని మీద చాలా బ్లౌజులు అయితే కుట్టాను, చాలా డిజైన్ బ్లౌజులు అయితే కుట్టాను. కానీ ఈ మధ్య ఏమవుతుందంటే బాగా దారం తెగిపోతుందండి, బాగా ఇసుకిస్తుంది. ఫాల్ కుట్టాలన్నా సరే ఎన్నిసార్లు దారం తెగిపోతుందో, ఇంకా లాభం లేదు. పెద్ద మిషన్ అయితే తీసుకోవాలనుకున్నాను, కానీ ఇది తీసుకోవాలా, జాక్ F5 తీసుకోవాలా, లేకపోతే షీలాలోనే పెద్ద మిషన్స్ వస్తాయి కదా అది తీసుకోవాలని చాలా రోజులైతే ఆగానండి. ఇదైతే చాలా అమౌంట్ అవుతుంది కదా, అదైతే 9,000-12,000కి అయితే వచ్చేసిద్ది. ఇంత రేటు పెట్టి తీసుకోవాలా అని చాలా రోజులైతే ఆలోచించానండి. కానీ ఇదైతేనే బెస్ట్. ఇదైతేనే బెస్ట్. వర్క్ ఫాస్ట్గా అవుతుంది, ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. వర్క్ ఫాస్ట్గా అయిపోతే కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా అన్నట్టు ఇదే తీసుకున్నానండి. అయితే ఈ బ్లౌజ్కి వచ్చేసి రౌండ్ నెక్ పెట్టానండి, బ్యాక్ సైడ్, ఫ్రంట్ కూడా రౌండే. అయితే పైపింగ్ అయితే వేస్తున్నాను హ్యాండ్స్కిను నెక్కి. పైపింగ్కి వచ్చేసి శారీ కలర్ దొరకలేదండి, దాని మీద ఫ్లవర్స్ ఉన్నాయి, ఆ ఫ్లవర్స్ కలర్ దొరికింది పీసు. ఇంకా అదే పీస్తో పైపింగ్ అయితే వేస్తున్నానండి. మీలో ఎవరైనా మిషన్ తీసుకోవాలంటే ఇంటిలో టాప్స్, నైటీసు ఇవి మట్టుకి సైజ్ చేయాలంటే షీలా చిన్న మిషన్ ఉంటుంది కదా, అదైతే తీసుకోండి. ఒకవేళ ఇంట్లో వరకే బ్లౌజెస్ స్టిచ్ చేయాలి అనుకుంటే మట్టుకి షీలా ఉషాలలోనే పెద్ద మిషన్ ఉంటుంది కదా, 9,000 11,000 ఆ రేట్లో అదైతే తీసుకోండి. ఒకవేళ షాప్ పెట్టాలి, షాప్ పెట్టే పర్పస్ మీద ఎక్కువగా కుట్టాలి అనుకుంటే మాత్రం ఇండస్ట్రియల్ మిషనే తీసుకోండి. ఇదైతేనే మంచిగా సెట్ అవుతుంది. ఏ మోడల్ కుట్టాలన్నా దేనికైనా సరే ఇదైతే మంచిగా సెట్ అవుతుంది. వర్క్ కూడా ఫాస్ట్గా అవుతుంది, ఎక్కువ స్ట్రైన్ అయ్యే అవసరం లేదు. ఒకవేళ మీకు చిన్న మిషన్ నుండి పెద్ద మిషన్ తీసుకోవాలి అనుకుంటే మట్టుకి చిన్న మిషన్ అయితే అమ్మకండి, అది అమ్మినా ఎంతో రావు. అదేదో ఉంచుకొని హెడ్ మార్చుకుంటే, జిగ్జాగ్ హెడ్ తీసుకుంటే మీకు జిగ్జాగ్ మిషను సెట్ అయిపోతుంది. మళ్ళీ మీరు అది అమ్మి మళ్ళీ జిగ్జాగ్ మిషన్ మొత్తం కొనాలంటే చాలా అమౌంట్ అయితే అవుతుంది. హెడ్ ఒకటే తీసుకుంటే 6,000కో ఏమో వస్తుంది. నేనైతే కనుక్కున్నానండి, హెడ్ ఒకటే ఎంత అంటే 6,000 ఒకటి ఉందంట, 7,000 ఒకటి ఉందంట. కాకపోతే ఇప్పుడు అంత జిగ్జాగ్ చేసే అంత ఇది లేదు కదా, ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చి 1 మంతే అవుతుంది. కస్టమర్స్ పెరిగితే అప్పుడు తీసుకుందాంలే అన్నట్టు తీసుకోలేదండి. ఒకవేళ అవసరమైతే హెడ్ ఒకటి మార్చి జిగ్జాగ్ హెడ్ అయితే తీసుకుంటాను. మీరు కూడా ఇలానే చిన్న మిషన్ నుండి పెద్ద మిషన్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం చిన్న మిషన్ అయితే అమ్మకండి, మీ దగ్గరే ఉంచుకొని జిగ్జాగ్ హెడ్ తీసుకుంటే
మీకు జిగ్జాగ్ మిషన్ అయితే సెట్ అయిపోతుంది. అదే విడిగా తీసుకోవాలంటే చాలా అమౌంట్ పెట్టవలసి వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఎక్కువ బ్లౌజులు కుట్టినప్పుడు లైనింగ్లు మనం తీసుకురమ్మంటారు కదా, ఎక్కువ అమౌంట్ అవుతుంది అప్పుడు. కాకపోతే ఏంటంటే మనకు డైలీ కస్టమర్స్ తెలుసు లైనింగ్ ఇంత బ్లౌజ్కి ఇంత అని తెలుసు అన్న వాళ్ళకి మట్టుకే మీరు లైనింగ్ తీసుకొచ్చి కుట్టండి, అప్పుడు మనకి అమౌంట్ మిగులుతుంది. లేదు కొత్త కస్టమర్ అయితే మట్టుగా వాళ్ళనే లైనింగ్ తెచ్చుకోమనండి. ఎందుకంటే మనం కుట్టేసి లైనింగ్తో చెప్తే వాళ్ళు ఇంత అమౌంటా, చాలా ఎక్కువ అమౌంట్ అనేసి అంటారు. ఎప్పుడు కుట్టే కస్టమర్స్ అయితే ఏమీ కాదు, కానీ కొత్తగా వచ్చే కస్టమర్స్ అయితే అలా అంటారు. అందుకనే కొత్త కస్టమర్ అయితే రేటు ముందే చెప్పాలి. కానీ రేటు మొహమాటం లేకుండా బ్లౌజ్ కుట్టకుండా ముందే చెప్పాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి వాళ్ళనే లైనింగ్ తెచ్చుకోమంటే సరిపోతుంది. అప్పుడు బ్లౌజ్ ప్రైస్ ఎంత ఏంటి అనేది తెలుస్తుంది. నెక్స్ట్ టైం తీసుకురమ్మంటే అప్పుడు తీసుకొచ్చినా పర్లేదు. కానీ ఫస్ట్ వచ్చే కొత్త కస్టమర్కి అయితే మాత్రం మీరు లైనింగ్లు తీసుకురాకండి. తీసుకొస్తే చాలా అమౌంట్ అయిపోయింది మీ దగ్గర అనేసి అంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.